Good morning. Third unit probability and distribution లో ఉన్నాము. Random experiment about random experiment, mutually exclusive events and mutually exhaustive events అని కొన్ని డెఫినేషన్స్ మనం చెప్పుకున్నాం. క్లాసికల్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ. సో వన్స్ అగైన్ ఐ రిపీట్ ఇట్. ఇది చాలా బేస్ ఇది. ప్రాబబిలిటీ మనకు డెఫినేషన్ బాగా తెలిస్తేనే ప్రాబ్లమ్స్లో యాక్టివ్గా చేస్తాం. So once again I repeat it. Classical definition of probability: in a random experiment, let there be n mutually exclusive and equally likely elementary events. Let capital E be an event of the experiment. If an elementary event from event R, then the probability of E happening of E so E is defined as okay. And finally మీకు probability of E is equal to m by n, number of elementary events in E by total number of elementary events in the random experiment. That means డినామినేటర్లో ఏదైతే మనకు క్వశ్చన్లో ఏ ఎక్స్పెరిమెంట్ని క్వశ్చన్ చేశారో ఆ ఎక్స్పెరిమెంట్లో ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంటరీ ఈవెంట్స్ మనం ఇలా డినామినేటర్లో రాస్తాం. టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంటరీ ఈవెంట్స్ అదేదైనా కావచ్చు, ఏదైతే క్వశ్చన్ చేశారో దేనికి ఏ ఎక్స్పెరిమెంట్ని దాంట్లో మన క్వశ్చన్లో ఇచ్చారో ఆ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంటరీ ఈవెంట్స్ ఏముంటాయో వాటిని మనం ఇలా డినామినేటర్ రాస్తాం. ఇన్ దిస్ నెంబర్ ఆఫ్ ఎలిమెంటరీ ఈవెంట్స్ ఇన్ ఈ, దీస్ ఆర్ ఫేవరబుల్ ఈవెంట్స్. అంటే క్వశ్చన్లో ఒక ఎక్స్పెరిమెంట్ ఇస్తారు, కానీ అందులో ప్రాబబిలిటీ దేనికి ఫైండ్ అవుట్ చేయాలో క్వశ్చన్ చేస్తారు. దట్ ఈస్ ద favorable event. Okay, therefore probability of E is equal to small m by small n, where small m is equal to number of elementary events in E, that means the favorable events by total number of elementary events in the random experiment. సో ఆ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఏవైతే టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంటరీ ఈవెంట్స్ అంటే అవుట్పుట్స్ ఏముంటాయి, టోటల్ అవుట్పుట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాయిన్ టాస్ చేస్తే 2 అండ్ డైస్ త్రో చేస్తే 6 అలా అనమాట. ఒక ఎక్స్పెరిమెంట్ ఇచ్చినప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ దట్ ఈస్ ఇన్ డినామినేటర్ టర్మ్. ఓకే, సో ఇంకా ప్రాబబిలిటీ గురించి కొన్ని చెప్పుకున్నాం మనం. ఈ బార్ అనేది ఈవెంట్ ఆఫ్ నాన్ అకరెన్స్ అండ్ ఈ అనేది ఈవెంట్ ఆఫ్ అకరెన్స్. ఈ కాంప్లిమెంట్ అనేది ఈవెంట్ ఆఫ్ నాన్ అకరెన్స్. సో పి ఆఫ్ ఈ అనేది ద ప్రాబబిలిటీ ఆఫ్ దట్ ఈవెంట్, అకరెన్స్ ఆఫ్ దట్ ఈవెంట్. పి ఆఫ్ ఈ కాంప్లిమెంట్ అనేది ద ప్రాబబిలిటీ ఆఫ్ నాన్ అకరెన్స్. అంటే ఒక ఈవెంట్ జరగాలి అంటే దాన్ని ఈవెంట్ ఆఫ్ సక్సెస్ అంటాము. ఒక ఈవెంట్ జరగకూడదు అనుకుంటే దాన్ని ఈవెంట్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటాం. ఈ అనేది ఈవెంట్ ఆఫ్ అకరెన్స్ అయితే ఈ కాంప్లిమెంట్ అనేది ఈవెంట్ ఆఫ్ నాన్ అకరెన్స్. పి ఆఫ్ ఈ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఈ, దట్ మీన్స్ ఈ మీన్స్ అకరెన్స్ ఆఫ్ ఈవెంట్, ప్రాబబిలిటీ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ ఈవెంట్. అండ్ పి ఆఫ్ ఈ కాంప్లిమెంట్ ఈస్ ప్రాబబిలిటీ ఆఫ్ నాన్ అకరెన్స్ ఆఫ్ దట్ ఈవెంట్. ఇంకా దీన్ని ఎలా చెప్పవచ్చు అంటే ఈ ప్రాబబిలిటీ అనేది 0కి 1కి మధ్యలో ఉంటుంది. అంటే దిస్ ఈజ్ పాజిటివ్. ఇన్ ద సేమ్ టైం పి ఆఫ్ ఈ కాంప్లిమెంట్ అంటే నాన్ అకరెన్స్ కూడా, అది కూడా 0కి 1కి మధ్యలో ఉంటుంది. అండ్ ఆల్సో పి ఆఫ్ ఈని మనం ఏం చెప్తామంటే ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ అంటాము. పి ఆఫ్ ఈ కాంప్లిమెంట్ని ఏమంటామంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ అంటాం. అని అంటాం. ఓకే, these are some points of about probability, some basic points of probability. ఓకే, వీటిని బేస్ చేసుకుని నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనము క్వశ్చన్ కొన్ని ప్రాబ్లమ్స్ చేసాము. సో ఇప్పుడు ఇంకా ప్రాబ్లమ్స్ చూద్దాం. సో దిస్ ఈస్ ఆల్సో చూడండి, ఇఫ్ పి ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 ద ఈవెంట్ ఈస్ కాల్డ్ సర్టెన్ ఈవెంట్. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ దట్ ఈవెంట్, ఒక ఈవెంట్ ఇచ్చి దాని ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు దట్ ప్రాబబిలిటీ ఆఫ్ దట్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే దట్ ఈస్ కాల్డ్ సర్టెన్ ఈవెంట్. అండ్ ఇఫ్ పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే మనము ఏదైతే మనకు ఫైండ్ అవుట్ చేయమన్నారో దానికి ప్రాబబిలిటీ 0కి ఈక్వల్ అయింది అనుకోండి, దట్ ఈవెంట్ ఈస్ కాల్డ్ an impossible event. Okay, P of E is equal to 1 అయితే this is called certain and is equal to 0 అయితే is called impossible. And this is also another one of the point, capital A is an event, P of A complement is less than P of A and the probability of non-occurrence, that means probability of failure is less than probability of success.
సో ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పాము పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 1. సో కాబట్టి పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఎలా రాయొచ్చు, 1 మైనస్ పి ఆఫ్ ఏ ఈజ్ లెస్ దాన్ పి ఆఫ్ ఏ. అంటే ఈ మైనస్ పి ఆఫ్ ఏ ఇటు వచ్చేస్తే 1 ఈజ్ లెస్ దాన్ 2 ఇంటూ పి ఆఫ్ ఏ. 1 ఈజ్ లెస్ దాన్ 2 ఇంటూ పి ఆఫ్ ఏ అంటే 2 క్రాస్ మల్టిప్లికేషన్. 1/2 ఈజ్ లెస్ దాన్ పి ఆఫ్ ఏ. 1/2 ఈజ్ లెస్ దాన్ పి ఆఫ్ ఏ అంటే పి ఆఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 1/2. పి ఆఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 1/2. దీస్ ఆర్ some points. And probability మీద ప్రాబ్లమ్ చేద్దాం. సో మీకు ఆల్రెడీ నేను చెప్తున్నాను ప్రాబబిలిటీలో థియరీ బేస్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫస్ట్ మనం ప్రాబ్లమ్ని బాగా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఎలా ఇచ్చారు, క్వశ్చన్లో ఏమేమి ఇచ్చారు, మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, ప్రాబబిలిటీ దేనికి ఫైండ్ అవుట్ చేయమన్నారు, సో టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఏంటి అండ్ ఫేవరబుల్ ఈవెంట్స్ ఏంటి. టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అంటే ఏదైతే ఎక్స్పెరిమెంట్ ఇచ్చారో ఆ ఎక్స్పెరిమెంట్లో టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్, దట్ మీన్స్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంటరీ ఈవెంట్స్. టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంటరీ ఈవెంట్స్. ఓకే, ఫస్ట్ చూద్దాం, ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ 5 digital numbers are formed with 0, 1, 2, 3, 4. కండిషన్ ఏంటంటే నాట్ అలోయింగ్ ఏ డిజిట్ బీయింగ్ రిపీటెడ్ ఇన్ ఎనీ నెంబర్. Find the probability of getting 2 in the tens place and 0 in the units place always. First, this is the problem. This is the question. అంటే అసలు దేనికి క్వశ్చన్ చేశారు, ప్రాబబిలిటీ దేనికి కనుక్కోవాలి. దిస్ ఇస్ ద ఓకే. ఫస్ట్ 5 digit నెంబర్స్ని ఫామ్ చేయాలంట. 5 digit నెంబర్స్ని ఫామ్ చేయాలి అంటే మనం ఫామ్ చేసిన నెంబర్లో 5 digits ఉండాలి. 5 digits ఉండాలి. ఓకే, 5 digits నెంబర్స్ ఆర్ ఫార్మ్డ్. అవి ఎలా ఫామ్ అవ్వాలి, ఏ నెంబర్స్తో ఫామ్ అవ్వాలట, 0, 1, 2, 3, 4. అంటే మనం ఫామ్ చేసిన 5 digit నెంబర్లో ఈ నెంబర్స్ ఉండాలి. 0, 1, 2, 3, 4 ఉండాలి. అలాగని 5, 6, 7, 8, 9, 10 అలా ఉండకూడదు, ఇవి ఉండాలి. అండ్ కండిషన్ ఏంటంటే నాట్ అలోయింగ్ ఏ డిజిట్ బీయింగ్ రిపీటెడ్ ఇన్ ఎనీ నెంబర్. ఏ నెంబరు రిపీట్ అవ్వకూడదు, ఏ నెంబరు రిపీట్ చేయకూడదు. అంటే ఒకసారి ఒక నెంబర్ని యూజ్ చేసిన తర్వాత, అంటే వీటిల్లో మనం ఒక ప్లేస్లో ఒక దాన్ని ప్లేస్ చేసిన తర్వాత మనకు అది రిపీట్ అవ్వకూడదు. అదేంటి, రిపీట్ అవ్వకూడదు. రిపీటెడ్ ఈజ్ నాట్ అలోయింగ్ ఏ డిజిట్ బీయింగ్ రిపీటెడ్ ఇన్ ఎనీ నెంబర్. ఓకే, అయితే ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ 2 ఇన్ టెన్స్ ప్లేస్. అలా మనం 5 digit నెంబర్స్ని ఫామ్ చేయాలంట. అయితే అలా ఫామ్ చేయడంలో ప్రాబబిలిటీ ఏమడిగారంటే 2 in టెన్స్ ప్లేస్. అంటే వీటిలో 2 ఉంది కదా, ఈ 2 అనేది టెన్స్ ప్లేస్లోనే ఉండాలట. నువ్వు వీటిని యూజ్ చేసి నువ్వు ఎన్ని 5 digit నెంబర్స్ రాసినా కూడా అందులో 2 అనేది టెన్స్ ప్లేస్లోనే ఉండాలి అండ్ 0 అనేది యూనిట్స్ ప్లేస్లోనే ఉండాలి ఆల్వేస్. ఓకే, ఏం చెప్తున్నారు, 5 digit నెంబర్స్ ఆర్ ఫార్మ్డ్ విత్ దీస్ నెంబర్స్. 0 ఫస్ట్ క్వశ్చన్ని బాగా అండర్స్టాండ్ చేసుకోవాలి, అప్పుడు సొల్యూషన్ ఈజీగా వెళ్ళిపోతుంది. 0, 1, 2, 4 వీటిని ఈ నెంబర్స్ని యూజ్ చేసి 5 digit నెంబర్స్ని ఫామ్ చేయాలి మనం. ఆ ఫామ్ చేయడంలో ఏ నెంబర్ కూడా రిపీట్ అవ్వకూడదు. అంటే ఒకసారి వాడేసిన నెంబర్ని మళ్ళీ వాడకూడదు. ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్, అంటే ప్రాబబిలిటీ దేనికి అడుగుతున్నారంటే మనం ఈ 5 నెంబర్స్ని యూజ్ చేసి ఎన్ని 5 digital నెంబర్స్ని ఫామ్ చేసినా 2 అనేది టెన్స్ ప్లేస్లోనే ఉండాలి, 0 అనేది యూనిట్స్ ప్లేస్లోనే ఉండాలి. అలా ఉండేట్లుగా ప్రాబబిలిటీ చెప్పమంటున్నారు. అలా ఉండేట్లుగా 5 digit నెంబర్స్ని ఎన్ని నువ్వు ఫామ్ చేయగలవో దానికి ప్రాబబిలిటీ చెప్పమంటున్నారు. దానికి ప్రాబబిలిటీ 6 ఫామ్ చేయగలం మేడం. 6 ఫామ్ చేయమడం అనుకుంటా. 6 ఫామ్ అదే క్వశ్చన్ చూడు, అందుకే నేను చెప్పేది నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్. నేను 3 units చెప్తున్నన్ని రోజులు మీకు ఇదే నేను చెప్తుంటాను. క్వశ్చన్ని బాగా అండర్స్టాండ్ చేసుకోవాలి. 5 digit నెంబర్స్ని ఫామ్ చేయమన్నారు. 5 digit నెంబర్స్ అంటే ఎన్ని ఉంటాయి, 5ఏగా.
5 డిజిట్ నెంబర్స్ని నేను ఇప్పుడు మీకు నేను చూపిస్తా స్క్రీన్ మీద చూపిస్తాను మీకు ఎలా ఫామ్ చేయాలని. ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఓకే, మనల్ని ఫామ్ చేయమన్నప్పుడు 5 డిజిట్ నెంబర్. డౌట్ ఉంటే అడగండి అమ్మా, ఎవరిని నేను మ్యూట్ చేయలేదు. ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు, ఎందుకంటే ఇది థియరీ బేస్డ్ కాబట్టి కొంచెం తర్వాత మళ్ళీ ఆ డౌట్ మర్చిపోతారు. ఏమన్నా ఉంటే అడగొచ్చు. ఓకే, 5 డిజిట్ నెంబర్స్ను ఫామ్ చేయమన్నారు. 0 1 2 3 4 యూజ్ చేయాలి, ఇంకేం యూజ్ చేయకూడదట. అవి కూడా ఒకదాన్ని యూజ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని యూజ్ చేయకూడదు. సపోజ్ 1ని యూజ్ చేసామనుకో మళ్ళీ చేయకూడదు, 3ని యూజ్ చేస్తే మళ్ళీ చేయకూడదు, 4ని యూజ్ చేస్తే మళ్ళీ చేయకూడదు. నాట్ అలౌయింగ్ ఏ డిజిట్ బీయింగ్ రిపీటెడ్ ఇన్ ఎనీ నెంబర్. అయితే ప్రాబబిలిటీ ఎలా కనుక్కోవాలట? మనం చేసే 5 డిజిట్ నెంబర్స్లో 2 అనేది ఎప్పుడు టెన్స్ ప్లేస్లోనే ఉండాలి, అండ్ 0 అనేది ఎప్పుడు యూనిట్స్ ప్లేస్లోనే ఉండాలి. అలా ప్రాబబిలిటీ చేయమంటున్నారు. ఓకే, చూడండి ఒకసారి. టోటల్ నెంబర్ ఆఫ్ 5 డిజిట్ నెంబర్స్. ఫస్ట్ మనం ప్రాబబిలిటీకి ఏం చెప్పాను నేను? ఫస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ చేయాలి అని చెప్పాను. టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ చేయాలని చెప్పాను. ఓకే, ఫైవ్ డిజిట్ నెంబర్స్ని చేయాలని చెప్పాను. 5 డిజిట్ నెంబర్స్ని ఈ డిజిట్స్ యూజ్ చేయాలి. అంటే ఈ ఎక్స్పెరిమెంట్లో ఇక్కడ మనం 5 డిజిట్ నెంబర్స్ను ఫామ్ చేయాలి అనేది ఎక్స్పెరిమెంట్. 5 డిజిట్ నెంబర్స్ను ఫామ్ చేయాలనేది ఎక్స్పెరిమెంట్. ఓకే, నేను 5 డిజిట్ నెంబర్ రాస్తున్నాను. మీరు ఏంటంటే ఇది అంటే జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కింద రాస్తున్నాను. సపోజ్ 5 డిజిట్ నెంబర్స్ అంటే 5 డిజిట్స్ ఉంటాయి అందులో. ఫైవ్ డిజిట్స్ ఉంటాయి ఇందులో. 5 డిజిట్ నెంబర్ అంటే 5 డిజిట్సేగా ఉండేది, 5 డిజిట్స్ ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు ఏమేమన్నారు? 0 1 2 3 4. 2నేమో ఫస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ కనుక్కోవాలి. టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ కనుక్కునేటప్పుడు వాళ్ళు ఇచ్చిన కండిషన్ని మీరు వాడాల్సిన అవసరం లేదు. అంటే కండిషన్ ఏమి ఇచ్చారు? 2 ఇన్ టెన్స్ ప్లేస్, 0 ఇన్ వన్స్ ప్లేస్ అన్నారు, యూనిట్స్ ప్లేస్ అన్నారు. ఆ కండిషన్ మనం టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ని చేసేటప్పుడు యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రాబబిలిటీ కనుక్కునేటప్పుడు అంటే ఫేవరబుల్ ఈవెంట్స్, ఇవేంటి టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ చేసేటప్పుడు మనం ఆ కండిషన్స్ని వాడాల్సిన అవసరం లేదు. జస్ట్ ప్రాబబిలిటీ కనుక్కునేటప్పుడు అసలు వాళ్ళు కండిషన్స్ ఏం పెట్టారు అనేది చూడాలి. ఇప్పుడు మనము టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ నేను చూస్తున్నాను కాబట్టి నేను ఇప్పుడు అక్కడ కండిషన్స్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ ఆ ఎక్స్పెరిమెంట్లో అసలు టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఎన్ని ఉన్నాయి, అందులో మనకు ఫేవరబుల్గా ఎన్ని ఉన్నాయి, దట్ ఈస్ ద ప్రాబబిలిటీ. దట్ ఈస్ ద ప్రాబబిలిటీ. ఓకే, సో నా దగ్గర 0 1 2 3 4 ఇవన్నీ ఉన్నాయి. నేను ఫస్ట్ ప్లేస్లో 0ని పెట్టాను. ఫస్ట్ ప్లేస్లో 0ని పెట్టాను. పెట్టి ఎన్ని ఎక్కడ పెట్టేశాను, ఇలా పెట్టాను. అమ్మా ఇది 5 డిజిట్ నెంబర్ అవుతుందా? ఎనీవన్? కాదు మేడం. అవ్వదు కదా? కాదు మేడం. ఎందుకు? ముందు 0 ఉంది కదా మేడం, దానికి ముందు 0 ఉంది కదా, లేదు కాబట్టి ప్లేస్ ఉండదు. కాబట్టి 5 డిజిట్ నెంబర్ కాదు ఇది కదా, అంతేనా? అంతే మేడం. ఇప్పుడంటే అంటే మనం ఈ ప్లేస్ లో వాడడానికి, అంటే ఈ ప్లేస్ లో యూజ్ చేయడానికి 0 కుదరదు, 0 తీసుకోవడానికి కుదరదు. అంటే ఎన్ని వేస్ ఉన్నట్లు? 1 2 3 4 వేస్ ఉన్నట్లు, అంతే కదా? ఇది వాడకూడదు. 4 ఛాన్సెస్ ఉన్నాయి ఈ ప్లేస్ లో, 4 ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ ప్లేస్ లో మనకి ఇచ్చాడు 5 డిజిట్స్ ఇచ్చారు, కానీ ఫస్ట్ ప్లేస్ లో 0ని వాడడానికి లేదు. కాబట్టి మన ఫస్ట్ ప్లేస్ లో 4 ఛాన్సెసే ఉన్నాయి. ఏంటి? 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ పెట్టొచ్చు, అంతేగాని 0ని పెట్టకూడదు. 0 పెడితే మన 5 డిజిట్ నెంబర్ రాదు. కాబట్టి ఇక్కడ 4 ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేమా? గుడ్ రమేష్. మిగిలిన వాళ్ళు కూడా చెప్పొచ్చు, నో ప్రాబ్లం. ఒకవేళ మిస్టేక్ అయితే ఏమవుతుంది? అది కాదమ్మా ఇది అని చెప్తాను, అంతే. అట్లీస్ట్ మీకు ఏంటంటే థింక్ చేస్తే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓకేమా? ఓకే, నేను ఈ ప్లేస్లో ఏం చేశానంటే 0 కాకుండా నేను ఏదో ఒక నెంబర్ చెప్పాను, పెట్టేశాను. అంటే సపోజ్ 4 పెట్టాను. రిపీట్ చేయొద్దు అంటున్నాడు కదా, 4 పెట్టాను. ఓకే, నెక్స్ట్ ఈ ప్లేస్కి వస్తున్నా. ఈ ప్లేస్లో ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి నాకు? నేను 4 పెట్టేశాను. 4 వాడకూడదు.
ఇక నాకు ఈ ప్లేస్లో ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? 4 మేడం. 4 ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్లేస్లో జీరోని పెట్టొచ్చు, ఈ ప్లేస్లో జీరోని పెట్టొచ్చు. ఈ ఫస్ట్ ప్లేస్ కాకుండా ఇంకా ఏ ప్లేస్లోనైనా మనం జీరోని వాడొచ్చు. కాబట్టి ఈ ప్లేస్లో కూడా నాకు 4 ఛాన్సెస్ ఉన్నాయి, ఈ ప్లేస్లో కూడా 4 ఛాన్సెస్ ఉన్నాయి. అంటే సపోజ్ నేను 3ని వాడాను అనుకుందాం ఇవన్నీ జస్ట్ అంటే ఏదో దాన్ని వాడొచ్చు, కానీ వాడిన దాన్ని రిపీట్ చేయకూడదు. కాబట్టి దాన్ని నేను రబ్ చేసేస్తున్నాను, స్ట్రైక్ చేసేస్తున్నాను. ఓకే, 4 వేస్. అండ్ నేను ఈ ప్లేస్లోకి వచ్చాను. ఇప్పుడు నాకు ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? దీన్ని యూజ్ చేశాను, అంటే ఇక నాకు ఇంకా ఈ ప్లేస్లో ఒక నెంబర్ని నేను ఉంచాలి. నాకు ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? 3 మేడం. 3 ఛాన్సెస్ ఉన్నాయి. గుడ్, అంతే కదా. 1 2 3 ఈ 3 ఛాన్సులు ఉన్నాయి. అంటే నేను మళ్ళీ దీన్ని కొట్టేశాను, అంటే దీన్ని వాడేశాను, నేను ఇక్కడ దీన్ని యూజ్ చేశాను. నెక్స్ట్ ఈ ప్లేస్కి వచ్చాను, ఈ ప్లేస్లో నేను ఇంకొక నెంబర్ని ఉంచాలి. అంటే నాకు ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? 2 ఛాన్సెస్ మేడం. 2 ఛాన్సెస్. ఓకే, క్యాన్సిల్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ పెట్టడానికి ఇక్కడ ఈ ప్లేస్ 1 ఛాన్స్, ఒకటే కదా, 1 ఛాన్స్. ఓకే, ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఏమవుతుంది? 4 × 4 × 3 × 2 × 1. సో అదే రాశాను నేను ఇక్కడ. టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ n ఈజ్ ఈక్వల్ టు 4 × 4 × 3 × 2 × 1, 96 ఛాన్సెస్. ఇవేంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్. ఇవేంటి, మనకు ఒక ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు, అంటే క్వశ్చన్లో ఏ ఎక్స్పెరిమెంట్ అయితే అడిగారో ఇవి టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్. టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్. ఇక్కడ నెంబర్స్ కాదు మనం పెట్టాల్సింది, అరేంజ్మెంట్ నెంబర్స్ని అరేంజ్ చేస్తాం, కానీ ఛాన్సెస్ ఇవి మనం వాడాల్సింది. ఛాన్సెస్ ఇవి ప్లేస్ చేస్తాం అంతే. ఈ 1 2 3 4, ఈ 1 2 3 4 కావచ్చు, 5 6 7 8 కావచ్చు, 9 10 11 12 కావచ్చు, ఏదైనా కావచ్చు, ABCDE కావచ్చు, ఏదైనా కావచ్చు, 5 డిజిట్స్. కానీ ఈ ఛాన్సెస్ వన్స్ అగైన్ ఐ రిపీట్ ఇట్టమ్మా, నేను రిపీట్ చేస్తాను. ఇది 5 డిజిట్ నెంబర్స్ను ఫామ్ చేయమన్నారు. కొన్ని నెంబర్స్ ఇచ్చారు, ఈ నెంబర్సే ఫామ్ చేయాలట 5 ప్లేసెస్లో. ఈ నెంబర్స్నే ఫామ్ చేయాలి. నేను పెట్టాను ఇక్కడ, ఇది ఫస్ట్ ప్లేస్ అంటే ఊరికే జస్ట్ రాశాను 5 డిజిట్ నెంబర్ ఇలా ఉంటుంది అని, ఇలా ఉంటుందని రాశాను. అంటే ఇలా రాయొచ్చు కదా, 5 డిజిట్ నెంబర్ ఇలా రాశాను అనుకో, 56,789 5 డిజిట్ నెంబరే కదా. సో అలా అఫ్కోర్స్ ఈ వాడకూడదు, జస్ట్ నేను 5 డిజిట్ నెంబర్ని పెట్టాను. 5 డిజిట్ నెంబర్ని వేసాను. అయితే ఫస్ట్ ప్లేస్లో ఛాన్సెస్ ఎన్ని అని చెప్పాను. ఇక్కడ 0 ఉంది, 0 ఫస్ట్ ప్లేస్లో ఉంచామనుకోండి, ఇది 4 డిజిట్ నెంబర్ అవుతుంది. ఆ క్వశ్చన్ చేసింది మనల్ని 5 డిజిట్ నెంబర్, కాబట్టి ఫస్ట్ ప్లేస్లో 0ని ఉంచడానికి ఛాన్స్ లేదు. కాబట్టి 0కి ఛాన్స్ లేదు ఫస్ట్ ప్లేస్లో. అంటే మనకు ఛాన్సెస్ ఎన్ని ఉన్నట్లు? 4 ఛాన్సెస్ ఇక్కడ. సో 4 ఛాన్సెస్ రాసాం. ఈ ప్లేస్కి వచ్చాను. ఈ ప్లేస్కి వస్తే ఏమైందంటే, ఈ ప్లేస్కి వచ్చినప్పుడు ఇక్కడ 0ని యూజ్ చేయొచ్చు, ఇంకా ఎక్కడైనా 0ని యూజ్ చేయొచ్చు. ఎక్కడ 0ని ఈ ఫస్ట్ ప్లేస్ కాకుండా ఎక్కడ 0ని యూజ్ చేసినా మనకు 5 డిజిట్ నెంబరే అవుతుంది. సో ఆల్రెడీ ఇక్కడ 1 యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ మళ్ళీ ఎన్ని ఛాన్సెస్ ఉన్నట్లు? ఒకదాన్ని క్లోజ్ చేశాను నేను, మళ్ళీ 4 ఛాన్సెస్ ఉన్నట్లు, కాబట్టి 4 రాశా. అంటే మళ్ళీ ఒకదాన్ని కొట్టేశాను, ఇలా స్ట్రైక్అవుట్ చేశాను. స్ట్రైక్అవుట్ చేసి మళ్ళీ ఇక్కడ థర్డ్ ప్లేస్, ఈ ప్లేస్లోకి ఎన్ని ఛాన్సెస్? 3 ఛాన్సెస్ అండ్ 2 ఛాన్సెస్ అండ్ 1 ఛాన్స్. సో ఇవన్నీ నేను మల్టిప్లై చేశాను. మల్టిప్లై చేస్తే 4 × 4 × 3 × 2 × 1, అంటే ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ వచ్చేసి 96. టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ వచ్చేసి 96. ఓకే, ఇలా మనం ఫస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ని ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ప్రాబబిలిటీ అంటే ఫేవరబుల్ ఈవెంట్స్కి వద్దాం. ఇప్పుడు ఫేవరబుల్ ఈవెంట్స్కి వద్దాం. అంటే ఇదేంటంటే డినామినేటర్ టర్మ్ n 96. ఇప్పుడు న్యూమరేటర్ టర్మ్కి వద్దాం. అంటే ఏంటి? ఫేవరబుల్ ఛాన్సెస్. ఫేవరబుల్ ఛాన్సెస్ ఏంటి? క్వశ్చన్లో ఏం క్వశ్చన్ చేశారు, దేనికి ప్రాబబిలిటీ అడిగారు, అక్కడికి వద్దాం మనం. దట్ ఈస్ ద ఈవెంట్, వన్ ఆఫ్ ద ఈవెంట్ అనుకుందాం. లెట్ క్యాపిటల్ ఈ బి ద ఈవెంట్ ఆఫ్ గెటింగ్ ఏ నంబర్. అంటే ఇక్కడ కండిషన్స్ వాడాలి మనం. ప్రాబబిలిటీ టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ అప్పుడు మనము వాళ్ళు అడిగిన కండిషన్స్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనము జనరల్గా చెప్పేస్తాం. ప్రాబబిలిటీ అంటే ఫేవరబుల్ ఈవెంట్స్ చెప్పేటప్పుడు మాత్రం మన కండిషన్స్ని యూజ్ చేయాలి. ఆ కండిషన్ ఏంటట?
having 2 in tens place, having 2 in tens place and 0 in units place, and 0 in units place. ఓకే, మళ్ళీ ఒక 5 డిజిట్ నెంబర్ని రాద్దాం, ఒక 5 డిజిట్ నెంబర్ని రాద్దాం. ఊరికి రాస్తున్నాం, ఈ డిజిట్ నెంబర్స్ అమ్మా ఇవి, వీటిని యూజ్ చేయాల నేను 5ని వాటిని యూజ్ చేయాల, జస్ట్ 5 డిజిట్ నెంబర్ అని రాశాను అంతే. ఓకే, ఇప్పుడు కండిషన్స్ 2 in tens place, 2 in tens place. సో మన నంబర్స్ ఏంటంట 0 1 2 3 4. 2 in tens place and 0 in units place ఆల్వేస్, ఎప్పుడు అక్కడే ఉండాలట. 2 అనేది టెన్స్ ప్లేస్ లో ఉండాలి, 0 అనేది యూనిట్ ప్లేస్ లో ఉండాలి. అంటే తప్పదు మనకి ఇక్కడ 0ని వాడాల్సిందే. క్వశ్చన్ అదే, ప్రాబిలిటీ అడిగింది అదే. 0 ఇన్ యూనిట్స్ ప్లేస్, 2 ఇన్ టెన్స్ ప్లేస్ ఆల్వేస్. ఆ రెండింటికి ప్లేసెస్ ఇచ్చేశారు, ఆ రెండింటికి ప్లేసెస్ ఇచ్చేశారు. అంటే మనం ఈ ప్లేస్ లో 0నే ఉంచాలి, ఇంకొక దాన్ని ఉంచడానికి లేదు. అంటే ఛాన్సెస్ ఎన్ని ఉన్నట్లు, ఎన్ని ఛాన్సెస్ ఉన్నట్లు మేడం? డిజిట్స్ చెప్తాంలే మేడం ఒకేసారి. నీకు ఓకే అమ్మా, అందరికి అర్థం కావాలి కదా. ఛాన్సెస్ అలా అర్థం 3లే మేడం. యూనిట్స్ ప్లేస్ లో 0 అనేది యూనిట్స్ ప్లేస్ లోనే ఉండాలంట. అంటే ఈ ప్లేస్ లో 0 ఉండాలి, 0నే ఉండాలి. అంటే ఎన్ని ఛాన్సెస్ ఉన్నట్లు? 3 4. ఎన్ని ఛాన్సెస్ ఉన్నట్లు? 4 మేడం. ఇంకా ఎనీవన్? అక్కడ 0 పెట్టిన ప్లేస్ లోనా మేడం? మీరు మళ్ళీ క్వశ్చన్ చూడండి ఒకసారి, మళ్ళీ వినండి అందరూ. ఈ ద ఈవెంట్ ఆఫ్ గెటింగ్ ఎలా ఉండాలంటే అది టెన్స్ ప్లేస్ లో 2నే ఉండాలి, యూనిట్స్ ప్లేస్ లో 0నే ఉండాలి, మిగిలిన ఉండకూడదు. 1 కానీ 3 కానీ 4 కానీ ఉండకూడదు. టెన్స్ ప్లేస్ లో 2 ఉండాలి, యూనిట్స్ ప్లేస్ లో 0 ఉండాలి, మిగిలినవి వాడకూడదు ఆ రెండు ప్లేసుల్లో. అంటే 0 2 ఆ రెండు ప్లేస్లకి ఇచ్చేసాడు, ఫిక్స్ చేశాడు. అంటే అక్కడ మనం ఈ 3 వాడకూడదు, ఈ 3 నెంబర్స్ ని అక్కడ వాడకూడదు. ఈ ప్లేస్ లో, ఈ ప్లేస్ లో 0నే వాడాలి. ఒకటే ఛాన్స్ ఉంటుంది. అంటే ఎన్ని ఛాన్స్ ఉన్నట్టమ్మా? ఒక ఛాన్స్ ఉన్నట్టు, ఒకటే ఛాన్స్, ఒక ఛాన్స్. నెక్స్ట్ ఇంకేమన్నాడు? 2 ఇన్ టెన్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్ లో ఇది టెన్స్ ప్లేస్ లో 2నే ఉండాలంట. ఇంకేం అక్కడ కూడా ఒక ఛాన్సే, అక్కడ కూడా ఒక ఛాన్సే. ఇంకా ఈ 3 ప్లేసెస్ లో మన ఇష్టం, 3 ప్లేసెస్ లో మన ఇష్టం. ఇక మనకి మిగిలింది ఏంటి? 1 3 4, 1 3 4, ఈ 3 మిగిలాయి. ఈ 2 ఫిక్స్ చేసేసాం, 1 ఛాన్స్ 1 ఛాన్స్. అంటే ఇప్పుడు నేను ఈ ప్లేస్ లో నాకు ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి? ఈ ప్లేస్ లో నాకు ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? 2 మేడం. ఇంకా మిగిలినోడు చెప్పాలి. ఎవరు ఇప్పుడు చెప్పింది? నాకు రమేషా? మిగిలినోడు చెప్పాలి. రియాజ్, ఫల్గున్ అండ్ గర్ల్స్ ముగ్గురు ఉన్నారు. ఈ ప్లేస్ లో నాకు 2 0 అయిపోయింది మేడం. ఇంకా 3 ఉన్నాయి. ఈ 3 1 మేడం. ఈ 3 లో దేన్నైనా ఈ ప్లేస్ లో ఉంచవచ్చు. అంటే 3 ఛాన్సెస్ ఉన్నట్టు కదా. కాదులే మేడం, ఇటు నుంచిగా మేడం వచ్చేది. మనం నెంబరింగ్ వేసుకునేది ఇటు నుంచి కదా. ఎట్ నుంచి చేసుకున్నా పర్లేదు, పోనీ నీ ఇష్ట ప్రకారమే వద్దాం. అక్కడ ఉండేది ఒక ఛాన్సేలే మేడం. ఇప్పుడు సపోజ్ మీకు డౌట్, ఓకే మీ ప్రకారమే వద్దాము. ఈ ప్లేస్ లో ఏ నెంబర్ అయినా ఉండొచ్చు, ఏ నెంబర్ అయినా 3 ఛాన్సెస్. అప్పుడు ఒకదాన్ని వాడేసాము, యూజ్ చేసాం. ఇంకా ఈ ప్లేస్ కి ఎన్ని ఛాన్సెస్ ఉన్నట్లు? 2 ఛాన్సెస్. అంటే ఇంకో దాన్ని కూడా యూజ్ చేసాము. ఈ ప్లేస్ లో ఎన్ని ఛాన్సెస్ ఉన్నట్లు? 1 ఛాన్స్. సో అదే రాసాం ఇక్కడ. 3 into 2 into 1 into 1 into 1 6. 3 into 2 into 1 into 1 into 1. ఇక్కడేమో కండిషన్స్ ని యూజ్ చేసాము. ఇక ఈ 3 ప్లేసెస్ లో మన ఇష్టం. మిగిలిన 3 నెంబర్స్ ని ఎలాగైనా యూజ్ చేయొచ్చు. ఈ 2 ప్లేసెస్ లో వాళ్ళు అడిగినవి ఫిక్స్ చేసాం కాబట్టి సింగిల్ ఛాన్సే ఉంటుంది, ఒక ఛాన్స్ ఒక ఛాన్స్. ఇక మిగిలిన 3 ఛాన్సెస్, 2 ఛాన్సెస్, 1 ఛాన్స్. సో కాబట్టి 3 into 2 into 1 into 1 into 1 దిస్ ఈజ్ ఈక్వల్ టు 6. ఇప్పుడు మనం ఫేవరబుల్ ఈవెంట్స్ ని కనుక్కున్నాము, టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ కనుక్కున్నాం.
ప్రాబబిలిటీని చెప్తాం ఇప్పుడు. సో నౌ ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు, ఇంకా ఈజీగా ఉంటుంది ఏంటది, m/n. m అంటే ఫేవరబుల్ ఈవెంట్స్ 6 బై n అంటే ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ 96, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/16. 1/16. సో ఇలా లాజికల్గా థింక్ చేయాల్సి ఉంటుంది ప్రాబబిలిటీలో. మీకు ఇవి రేపు ఫైనల్ ఇయర్కి వెళ్ళిన తర్వాత మీరు గేట్ ఎగ్జామ్స్ రాస్తారు కదా, అక్కడ కూడా చాలా యూజ్ అవుతాయి. ఇక్కడ మీరు ప్రాబబిలిటీలో మీరు థింక్ చేసే ఎలా అయితే థింక్ చేస్తున్నారో, హౌ టు థింక్ అనేది మీకు అక్కడ బాగా యూజ్ అవుతుంది. గేట్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ప్రాబబిలిటీలో క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, ఎలా థింక్ చేస్తారు, ఎంత లాజికల్గా థింక్ చేస్తారు అనేది అక్కడ బాగా యూజ్ అవుతుంది మీకు. ప్రాబబిలిటీ కూడా మీకు వెయిటేజ్ ఉంటుంది అక్కడ కంపల్సరీగా. ఓకే, ఇలా మనము క్వశ్చన్ చేస్తాం. అందుకే నేను ఏమన్నానంటే ఫస్ట్ మీరు క్వశ్చన్ చదివేటప్పుడే జాగ్రత్తగా చదివితే మీకు ఆన్సర్ ఈజీగా ఉంటుంది, ఆన్సర్ చేయడం ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏ క్లాస్ కన్సిస్ట్స్ ఆఫ్ 6 girls and 10 boys. ఒక క్లాస్లో 6 girls and 10 boys ఉన్నారు. ఇఫ్ ఏ కమిటీ ఆఫ్ 3 ఈజ్ చూజన్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ద క్లాస్. ఆ మొత్తంలో నుంచి ఒక కమిటీని ఫామ్ చేశారంట. ఆ క్లాస్లో ఒక కమిటీని ఫామ్ చేశారు. ఆ కమిటీలో ఎంతమంది ఉండాలంటే 3 మెంబర్సే ఉండాలి. 3 మెంబర్సే ఉండాలి. అయితే ప్రాబబిలిటీ, ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ 2 పాయింట్స్ అడిగారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆ కమిటీలో ఉండే 3 మెంబర్స్ 3 బాయ్స్ ఆర్ సెలెక్టెడ్. అంటే కమిటీలో ఉండే 3 మెంబర్స్ బాయ్స్ అవ్వడానికి ప్రాబబిలిటీ. కమిటీలో ఉండే 3 మెంబర్స్ బాయ్స్ కావాలి అంటే ప్రాబబిలిటీ ఏంటి. అండ్ సెకండ్ పాయింట్, ఎగ్జాక్ట్లీ 2 girls ఆర్ సెలెక్టెడ్. అంటే ఆ 3లో 2 మెంబర్స్ ఎగ్జాక్ట్లీ 2 girls ఉండాలట. అంటే థర్డ్ వన్ ఏమై ఉండాలి, బాయ్. ఎగ్జాక్ట్లీ 2 girls అంటే కరెక్ట్గా 2 మెంబర్స్ గర్ల్స్ ఉండాలి ఆ కమిటీలో. అయితే థర్డ్ మెంబర్ బాయ్ అయి ఉండాలి. అంటే టోటల్ 3 ఉండాలిగా, మళ్ళీ టోటల్ 3 ఉండాలి. సో ఈ 2 పాయింట్స్కి ప్రాబబిలిటీ క్వశ్చన్ చేశారు. అంటే యాక్చువల్లీ క్లాస్లో ఏ క్లాస్ కన్సిస్ట్స్ ఆఫ్ 6 girls and 10 boys. అంటే 16 మెంబర్స్ ఉన్నారు టోటల్గా. క్లాస్లో టోటల్గా 16 మెంబర్స్ ఉన్నారు. వాటిల్లోంచి ఒక కమిటీ ఫామ్ చేశారంట ఆ క్లాస్లో. ఆ కమిటీలో 3 మెంబర్స్ ఉండాలి. అంతవరకు బేసిక్ ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత ప్రాబబిలిటీ కనుక్కోవాలంటే కండిషన్స్ ఇస్తాడు. ఏం కండిషన్స్, నువ్వు ఆ కమిటీలో ఉన్న 3 మెంబర్స్ బాయ్స్ అయితే ప్రాబబిలిటీ ఏంటి, ఏనా ఎగ్జాక్ట్లీ 2 girls ఆర్ సెలెక్టెడ్. 2 మెంబర్స్ గర్ల్ సెలెక్ట్ అయితే థర్డ్ మెంబర్ ఏమై ఉండాలి, బాయ్ అయి ఉండాలి. థర్డ్ మెంబర్ ఏమై ఉండాలి, బాయ్ అయి ఉండాలి. ఓకే, చూడండి. ఫస్ట్, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 10 + 6 is equal to 16. 10 boys 6 girls కదా. 10 boys 6 girls, వీళ్ళు బాయ్స్, వీళ్ళు గర్ల్స్. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 10 + 6 16. ఇందులో నుంచి ఎంతమందిని మనం సెలెక్ట్ చేయాలి, 3 మెంబర్స్ని సెలెక్ట్ చేయాలి. సో ఆల్రెడీ మీకు నేను డెఫినేషన్స్ చెప్పేటప్పుడు చెప్పాను. ఇలా అప్పుడు అంటే 10 balls ఇచ్చి 5 balls సెలెక్ట్ చేయమన్నప్పుడు ఏం చేస్తాము, 10C5 అని రాస్తాం. 10C5 అని రాస్తాం. ఆల్రెడీ చెప్పాను మీకు. ఓకే, ఇప్పుడు నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ చూజింగ్ 3 ఫ్రమ్ 16. అంటే 16లో నుంచి నేను 3ని సెలెక్ట్ చేయాలి. అంటే అప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఏమవుతాయి నాకు, 16C3 అవుతాయి. 16C3. 16లో నుంచి 3 మెంబర్స్ని నేను సెలెక్ట్ చేయాలి. కాబట్టి 16C3 వేస్, 16C వేస్. ఓకే, ఇది బేసిక్. టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ కనుక్కున్నాం అనుకో. దిస్ ఈస్ ద ఇయర్. టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ వేసాం. నౌ ఫస్ట్ పాయింట్కి వద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటి, సపోజ్ 3 boys ఆర్ సెలెక్టెడ్. అంటే సెలెక్ట్ చేసిన 3 బాయ్సే అట. 3 బాయ్స్ అయితే ఏంటి, దిస్ కెన్ బి డన్ ఇన్. బాయ్స్ ఎంతమంది ఉన్నారు, 10 ఉన్నారు. 10లోంచి ఎంతమందిని తీయాలి, 3 మెంబర్స్ని తీయాలి. 3 బాయ్సే కాబట్టి 10C3 వేస్.
గర్ల్స్ని మనం సెలెక్ట్ చేయట్లా, ఈ పాయింట్లో గర్ల్స్ని సెలెక్ట్ చేయమని అడగలేదు, ముగ్గురు బాయ్సే అన్నారు. కాబట్టి మనం బాయ్స్నే యూజ్ చేయాలి, బాయ్స్నే యూజ్ చేయాలి. కాబట్టి సపోజ్ 3 బాయ్స్ ఆర్ సెలెక్టెడ్, దిస్ కెన్ బి డన్ ఇన్ 10C3 వేస్. ఎందుకు 10C3 వేస్ అంటే బాయ్స్ 10 మెంబర్స్ ఉన్నారు, అందులో నుంచి మనం 3 మెంబర్స్ని తీయాలి. కాబట్టి 10C3 వేస్, 10C3 వేస్. దిస్ ఈజ్ ఫేవరబుల్ ఈవెంట్స్, దిస్ ఈజ్ ఫేవరబుల్ ఈవెంట్స్. అంటే దేన్నైతే క్వశ్చన్ చేశారో ప్రాబబిలిటీలో దేన్నైతే క్వశ్చన్ చేశారో దట్ ఈజ్ 10C3 వేస్, దట్ ఈజ్ 10C3 వేస్. ఓకే, therefore P of E is equal to the probability that 3 boys are selected, m by n, అంటే 10C3 by 16C3, 10C3 by 16C3. సో మన దగ్గర క్యాలిక్యులేటర్ ఉంటే డైరెక్ట్గా మనం యూజ్ చేయొచ్చు. అదర్వైజ్ ఏం చెప్పాను, ఎన్సీఆర్ ఫార్ములా చెప్పాను మీకు. ఒకవేళ మన దగ్గర ఛాన్స్ లేనప్పుడు క్యాలిక్యులేటర్ కొన్ని చోట్ల అలౌ చేయనప్పుడు సో మనకు ఫార్ములా ఆల్టర్నేట్ స్టెప్ కూడా తెలిసి ఉండాలి. క్యాలిక్యులేటర్ అలౌ చేయనప్పుడు మనకు ఆల్టర్నేట్ కూడా తెలిసి ఉండాలి. n-r ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. ఓకే, అలా చేస్తే ఇదేమవుతుంది, 10 ఫ్యాక్టోరియల్ బై n-r అంటే 10 - 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్ అంటే 3 ఫ్యాక్టోరియల్. దిస్ ఈజ్ ఈక్వల్ 10 ఫ్యాక్టోరియల్ బై ఓకే 10 ఫ్యాక్టోరియల్ బై 10 - 3 ఫ్యాక్టోరియల్ అంటే 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. ఇందులో 7 ఫ్యాక్టోరియల్ కదా, అంటే ఇప్పుడు 10 ఫ్యాక్టోరియల్ నేను ఎలా రాయొచ్చు, 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ 7 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు కదా. ఇక్కడ నుంచి 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 కదా. కాబట్టి నేను ఇక్కడ నుంచి 7 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు బై ఇక్కడ 16 కదా, 16 - 3 ఫ్యాక్టోరియల్ అంటే 16 - 3 ఫ్యాక్టోరియల్ అంటే 13 ఫ్యాక్టోరియల్, 16C3. ఓకే, అంటే ఏంటి మనకి ఇప్పుడు 16C3. ఇదేంటంటే న్యూమరేటర్, డినామినేటర్కి మళ్ళీ రాయాలి. సో డినామినేటర్కి మళ్ళీ ఏం రాస్తాము, మళ్ళీ 16 ఫ్యాక్టోరియల్ బై 16 - 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. ఇది డినామినేటర్, ఇది న్యూమరేటర్ టర్మ్ కదా. ఇప్పుడు 7 ఫ్యాక్టోరియల్ అంటే 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్, 7 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోయింది. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే న్యూమరేటర్ టర్మ్, అండ్ దీన్ని క్యాలిక్యులేటర్ చేస్తే డినామినేటర్ టర్మ్. సో ఆన్సర్ ఎంత వచ్చిందంటే 3/14 వచ్చింది, 3/14 వస్తుంది. ఓకే, ఇలా మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు మనం చేసింది ఏంటంటే ఫస్ట్ పాయింట్, ఇంకా సెకండ్ పాయింట్ ఉంది. సెకండ్ పాయింట్ ఏంటంటే సపోజ్ ఎగ్జాక్ట్లీ 2 గర్ల్స్ ఆర్ సెలెక్టెడ్, 2 గర్ల్స్ సెలెక్టెడ్ చేస్తున్నాము అంటే థర్డ్ వన్ ఏమై ఉండాలి, బాయ్ అయి ఉండాలి. అంటే 2 గర్ల్స్ 1 బాయ్. అప్పుడు గర్ల్స్ ఎంతమంది ఉన్నారు, 6 మెంబర్స్ ఉన్నారు. 6లో నుంచి ఎంతమందిని తీయాలి, 2 మెంబర్స్ని తీయాలి. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, 6C2, గర్ల్స్ 6 మెంబర్స్, బాయ్స్ 10 మెంబర్స్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఎగ్జాక్ట్లీ 2 గర్ల్స్ ఆర్ సెలెక్టెడ్, అంటే ఆ కమిటీలో యాక్చువల్లీ ముగ్గురు ఉండాలి, ఆ దాంట్లో ఎగ్జాక్ట్లీ 2 గర్ల్స్ ఆర్ సెలెక్టెడ్ అంటే థర్డ్ వన్ కంపల్సరీగా బాయ్ అయి ఉండాలి. ఎందుకంటే ముగ్గురు ఉండాలి కదా, వాళ్ళు గర్ల్స్ వరకే చెప్పారు, థర్డ్ మెంబర్ గురించి చెప్పాలా, అంటే థర్డ్ మెంబర్ బాయ్. సో 2 గర్ల్స్, మన దగ్గర ఉన్నది 6 మెంబర్స్ గర్ల్స్ కదా, 6లో నుంచి 2ని సెలెక్ట్ చేయాలి అంటే 6C2 బేస్. అండ్ మన దగ్గర 10 బాయ్స్ ఉన్నారు, 10 బాయ్స్ నుంచి ఒక్కళ్ళని సెలెక్ట్ చేయాలి అంటే 10C1. This is the favorable events. Okay, therefore probability of that event is 2 girls and 1 boy is selected. 2 girls and 1 boy is selected. So దానికి
ఫేవరబుల్ ఈవెంట్స్ ఏమవుతాయి మనకి ఇప్పుడు 6C2 ఇంటూ 10C1 బై డినామినేటర్లో రెండిటికి ఒకటే 2 పాయింట్స్కి వాడు ఇచ్చిన ఎక్స్పెరిమెంట్ ఒకటే 2 పాయింట్స్కి. కాబట్టి ఇక్కడ కూడా టోటల్ నెంబర్ ఆఫ్ ఫేస్ ఏమవుతాయి 16C3 అవుతాయి. ఇక్కడ కూడా టోటల్ నెంబర్ ఆఫ్ ఫేస్ 16C3. therefore న్యూమరేటర్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే 15 వచ్చింది అండ్ బై 16C3 అంటే సో మొత్తం క్యాలిక్యులేట్ చేసినప్పుడు 15/56 వచ్చింది. 15/56. సో 2 పాయింట్స్కి మన క్వశ్చన్ ఒకటే. క్వశ్చన్ ఏంటి 10 బాయ్స్ క్లాస్ కన్సిస్ట్ 10 బాయ్స్ అండ్ 6 గర్ల్స్. therefore a committee chosen 3 members from this class. క్లాస్లో 16 మంది ఉన్నారు, 10 మంది బాయ్స్, 6 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు. అందులో నుంచి ఒక కమిటీని సెలెక్ట్ చేయండి. ఆ కమిటీలో 3 ఉండాలి. అయితే నాకు ప్రాబబిలిటీ దేనికి కావాలంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఆ కమిటీలో ఉన్న 3 బాయ్స్ అవ్వాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి ఆ కమిటీలో ఎగ్జాక్ట్లీ ఇద్దరైతే ఖచ్చితంగా గర్ల్స్ ఉండాలి, అంటే థర్డ్ మెంబర్ బాయ్ ఉండాలి అని అర్థం. కాబట్టి ఫస్ట్ పాయింట్ రెండింటికి ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్. ఫస్ట్ టోటల్ ఎక్స్పెరిమెంట్ ఏంటి మొత్తంలో నుంచి 3 మెంబర్స్ సెలెక్ట్ చేయడం, అంటే 16C3. దట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫేస్. ఓకే, దిస్ ఈస్ ద ఫేవరబుల్ ఈవెంట్స్. ఇలా మనకు ఏ ఎక్స్పెరిమెంట్ ఇస్తే ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ ఎక్స్పెరిమెంట్ ఇస్తే ఆ ఎక్స్పెరిమెంట్కు ఫస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫేస్ కనుక్కోవాలి. ఆ తర్వాత మనం ఫేవరబుల్ ఈవెంట్స్ దగ్గరికి రావాలి. ఫేవరబుల్ ఈవెంట్స్ చేసేటప్పుడు కండిషన్స్ని చూడాలి. ఎలాంటి కండిషన్స్ అడిగారు, ఏ కండిషన్స్ని యూజ్ చేసి ప్రాబబిలిటీని కనుక్కోమన్నారు. సో ఆ కండిషన్స్ని యూజ్ చేస్తూ ప్రాబబిలిటీని చేయాలి. సో ఇది మనకు బేసిక్ కాబట్టి స్టార్టింగ్ కాబట్టి మీకు 1 by 1 ప్రాబబిలిటీ, ఫేవరబుల్ ఈవెంట్స్, టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్, దిస్ ఈస్ ద ఎక్స్పెరిమెంట్, దీస్ ఆర్ టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్, దీస్ ఆర్ ఫేవరబుల్ ఈవెంట్స్ అని మీకు నేను పర్టికులర్గా చెప్తున్నాను. ఇంకా ఇన్ డెప్త్ వెళ్తున్నప్పుడు ఏం చేయాలంటే మనం ప్రాబ్లమ్ని చూడగానే మనం ప్రాబబిలిటీ రాసేయాలి. అలా మనకు చేయగలగాలి ప్రాబబిలిటీ. ఓకే.